ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ జంక్షన్ కురపం టవర్స్ మ్యాగ్నా టవర్స్ అపార్ట్మెంట్ అది. ఇప్పుడు మనం వెళ్తున్నది లాసన్స్ బై కాలనీ వైపు వెళ్తున్నాం. అక్కడ మనకైతే బొమ్మలు తయారు చేస్తున్నారు, అందుకని అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళ నేమ్ వచ్చేసి బొమ్మల శ్రీను అని. అయితే ఇది చూస్తున్నారు కదా, లాసన్స్ బై కాలనీ పోస్ట్ ఆఫీస్ రోడ్డు. ఇది బీచ్ రోడ్డు. ఇది ఇటువైపు వెళ్తే మనకి ఆర్కే బీచ్, ఇటువైపు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఈ కైలాసగిరి రూట్. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, ఇది పోస్ట్ ఆఫీస్ రోడ్డు. ఇది లాసన్స్ బై కాలనీ పోస్ట్ ఆఫీస్. ఈ వచ్చింది ఇగో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి బొమ్మల శ్రీను తయారు చేస్తున్న వినాయక బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే మనం అవి బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారో, ఏ మట్టి యూజ్ చేస్తున్నారో, ఇక్కడ కర్రలు ఎలాంటివో చూస్తున్నారు కదా. ఇదిగో ఆయన పెట్టిన బొమ్మ కూడా ఉంది అక్కడ, అదే మనం చూద్దాం. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇదిగో మట్టి, ఇదిగో ఈ మట్టి కూడా యూజ్ చేస్తున్నారు. ఇది బంక మట్టి. ఈ బంక మట్టితో మనకి ఆ బొమ్మలు అయితే తయారు చేస్తారు. ఇగో ఈ కర్రలు ఉన్నాయి కదా, సెలవుడు కర్రలు, ఈ కర్రలతో తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయితే మనం వెళ్తున్నాం లోపలికి. మామూలుగా ఇంకా బొమ్మలు తయారు చేస్తున్నారు మట్టితో, అయితే ఇంకా పెయింట్లు అవి వేయలేదు. కదా ఇది ఒక గడ్డితో తయారు చేస్తున్నారు. ఇంకా గడ్డి అయితే ఇప్పుడు ఈ కర్రలకు అవి కట్టారు. ఇవి ఇంకా చిన్న చిన్న ఉండల్లా తయారు చేసి ఆ వినాయకుళ్ళకి అయితే పెడుతున్నారు ఒక్కొక్కటి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు అయితే క్రికెట్ ఆడుతున్న వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడు వచ్చి మనకి 25,000 దగ్గర చెప్తున్నారు. బొమ్మలు అయితే చాలా రేట్లుగానే ఉన్నాయి. ఇంకో బొమ్మ ఉంది 1,25,000 చెప్పారు, అది ఎంట్రన్స్లో ఉంది. అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు కదా, ఏ బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారు అనేది మీకు ఇప్పుడు ఈ బొమ్మ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామితో కలిసి ఉన్న బొమ్మ. ఈ బొమ్మ మనకు వచ్చేసి ఇది సుమారుగా ఒక 50,000 చెప్తున్నారు. ఇది కూడానా. ఇంకా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుడిని అయితే నేను చాలా డిఫరెంట్గా తీశాను. నేను వినాయకులన్నీ మీకు జాగ్రత్తగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను బొమ్మల్ని తయారు చేస్తున్నారు చూడండి, చాలా అందంగా తయారు చేస్తున్నారు ఇతనేని. ఇంకా ఆ పొట్టకైతే కలర్స్ ఏవో వేస్తున్నారు అతను, అది కూడా మీకు దగ్గరుండి చూపిస్తాను. ఇంకో చూస్తున్నారు కదా, ఈ పొట్టకి కలర్స్ ఇలాగ అన్ని బొమ్మలకు కూడా కలర్స్ వేసి తర్వాత మిగతావి స్ప్రే పెయింట్లు అవన్నీ చేస్తారనమాట. ఇది స్నేక్, ఇదే పాముతో ఉన్న శివలింగంతో ఉన్న బొమ్మ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రద్ద కింద గ్లోబు కింద వినాయకుడు. అయితే ప్రతి ఒక్క బొమ్మను కూడా చాలా ఇంట్రెస్ట్గా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క రేటుగా పెట్టేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి,
సిక్స్ ప్యాక్ వినాయకుడు. ఇక్కడ సిక్స్ ప్యాక్ వినాయకుడు మామూలుగా లేదు, బుర్రపాడు. ఇదైతే ఇంకా వేరే లెవెల్ వినాయకుడు, 5 తలకాయలు పామున్న వినాయకుడు. ఇదైతే ఇంకా మామూలు తిరిగి చూడవసరం. మరి ఈ వినాయకుడు మరి ఎవరైతే కొంటారో మరి నాకు తెలీదు, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 70-80 వేలు దగ్గర అయితే వెళ్తున్నాయి ఒక్కొక్క వినాయకుడు విగ్రహాలు. మరి అది ఎవరు కొంటారో మనకు తెలీదు, కానీ వచ్చినవన్నీ మరి మామూలు రేటుగా అయితే లేవు. కానీ ప్రతి ఒక్కటి చాలా అందంగా అయితే ఉంది. ఇంకా బొమ్మలకి రంగులు వేసిన తర్వాత ఇంకా మనం చూడాలి మరి. ఇది చూడండి, బీచ్లో గుల్ల ఉంటుంది కదా, ఆ గుల్లలో వినాయకుడు. అంటే మరి మామూలుగా లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్గా చేశారు వీళ్ళు. ఇలా చెయ్యడం చాలా గొప్పతనం. ఇది ఇంతగా చెయ్యాలంటే మన ఇదైతే అవదు. ఏదైనా కళాకారులే, వాళ్ళకైతే మన అభినందనలుగా చెప్పుకోవాలి. విష్ణుమూర్తి వినాయకుడు ఇది. మరి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ప్రజెంట్ అయితే వేళ్ళు అవన్నీ తయారు చేసి అక్కడ పెట్టారు కదా చేతులు, ఇవన్నీ అలాగా డైరెక్ట్గా అక్కడ అతికిచ్చేస్తారనమాట. వేళ్ళు అలా పెట్టేసి ఇంకా మట్టి అయితే బంకమట్టి పెట్టి అలా ఒక్కొక్క వేలు అలా పెట్టి అతికిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక మీకు 1,25,000ది బొమ్మ ఒకటి ఉందని చెప్పాను కదా, లాస్ట్లో చూపిస్తానని. ఆ బొమ్మ ఇదే. 1,25,000 చెప్తున్నారు ఈ బొమ్మని. చూసారు కదా ఎంత పొడవు ఉందో, సుమారుగా ఒక 15 అడుగులు 16 అడుగులు అయితే ఉంటుంది ఈ బొమ్మ. ఇక్కడ చూసారు కదా, ఈ కర్రలు ఇవన్నీ పెట్టి ఒక్కొక్కటి తయారు చేసి ఈ విధంగా మట్టి అది తొక్కి తయారు చేస్తారు ఆ విధంగా బంక మట్టితో. ఫైనల్గా మొత్తం వీడియో అంతా అయిపోయింది. ఇది అవుట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు లాసెన్స్ బై కాలనీ పోస్ట్ ఆఫీస్ చెప్పాను కదా, ఇది లాసెన్స్ బై కాలనీ రోడ్డు. అతను బొమ్మలు తయారు చేసే అడ్రస్, అతని ఫోన్ నెంబరు శ్రీను.